ఏది కాళేశ్వరం కట్టింది ఇప్పుడు 2019 నుంచి 23 దాకా 162 టీఎంసీల నీళ్లు మీరు ఎత్తిపోసిర్రు ఎల్లంపల్లిలకు. తర్వాత ఏం చేసిర్రు? ఓ 63 టీఎంసీలు గేట్లే తెరిచిర్రు, వరదలు వస్తున్నాయి వెనకకెళ్ళని. అంటే మీరు 9 ఏళ్లలో ఏం చేయకుండా ఇప్పుడు వచ్చి తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టియాలని నాకు 3 నెలల అవకాశం నేను వచ్చి ఏం చేస్తానో చూపిస్తాను నీకు. ఎల్లనో లేదు ఏం లేదు, మొత్తం సస్యశ్యామలం చేస్తా అంటే మరి అప్పుడేం బీకిర్రు? నువ్వు మర్చిపోతున్నావు, మీతోటే మొదలుగాలి ఈ దేశంలో ఇరిగేషన్ అనేది. మీకంటే ముందు కాంగ్రెస్ హయాంలో నాగార్జున సాగరు, శ్రీశైలము, ఖడెము లాంటి ప్రాజెక్టులు చాలా కట్టిర్రు, ఎస్ఆర్ఎస్పీలు అన్నీ. ఏది కూడా ఇప్పటి మటుకు కూలిన దాఖలాలు లేవు, ఇట్లా పిల్లర్లు కుంగిన దాఖలాలు లేవు. ఇట్లాంటి దరిద్ర పరిస్థితి, ఇట్లాంటి క్యాగులు, ఇట్లాంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలు, ఇంత టెక్నాలజీ మనకు అవసరమే లేకుండే. ఎందుకో మేము ఎప్పుడన్నా మాట్లాడుకున్నామా? గత 1950 నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా ఈ భారతదేశంలో ఏ రోజన్నా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏందనేది ఒక సామాన్యునికి అర్థం కావాల్సిన అవసరం ఉండేనా? జస్టిస్ ఘోష్ లాంటి వాళ్ళ గురించి ఇక్కడ కమిటీలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డదా? ఎందుకు పడ్డది ఇదంతా చెప్పండి. ఏం తెలియనట్టుగా ఇప్పుడు మళ్ళీ కొత్త పాట పాడితే ప్రజలు నమ్ముతారన్న ఉద్దేశంతో వచ్చి ఒక పక్కన కేటీఆర్ ఏమో ఇమీడియట్గా ఎన్నికలు వస్తాం మేము గెలుస్తామని ఒక పర్సెప్షన్ బిల్డింగు, కేవలం కార్యకర్తల్ని కాపాడుకోనికి, ఎవడు ఎటుపోకుండా ఉండడానికి, అరే మనమే గెలుస్తున్నాం బిడ్డ ఏం భయపడకరా అని చెప్పుకో. నువ్వు 4 గోడల మధ్యన చెప్పుకో, పెద్ద ఓపెన్గా చెప్పుకోవాల్సింది చెప్పు. నాకు రాత్రి కలొచ్చింది, మళ్ళీ నేను ముఖ్యమంత్రి, మీరందరు మంత్రులు అయినట్టు 10 మందిని పిలిచి చెప్పుకో. నువ్వు తప్పే ఉంది, బావని దొక్కేసిన, అక్క అట్లనే పారిపోయింది, బావని ఎట్లా చెల్లి ఎట్లా పారిపోయింది, ఇక ఆ బావని ఎట్లా మూసేస్తా, మీరేం వరి కాకుర్రు, మీరు గట్టిగా ఉండరు అని చెప్పనీకి చెప్పు. కాకపోతే నువ్వు బయట వచ్చి నా 78 సీట్లే వాళ్ళ సంస్థలే చెప్పినాయి అని నిన్ను నువ్వే ఎంపవర్ చేసుకునేటువంటి స్కీమ్ ఏదో వేసినట్టుగా కనపడుతుంది కేటీఆర్ గారు. వాస్తవం ఏంటి అంటే ఎక్కడైతే 2 పిల్లర్లు కుంగినాయో ఆ 2 పిల్లర్లు లేదా మొత్తం బ్లాక్ దాన్ని మొత్తం తీసేసి మళ్ళా కట్టినా అయ్యే ఖర్చు 400 కోట్లు, కేవలం 400 కోట్లు మాత్రమే. ఆ బ్లాక్ మొత్తం కట్టినా అందులో రూపాయి కూడా మళ్ళీ ప్రజల మీద పడేది లేదు. ఎల్ఎన్టీ అనే సంస్థ ముంగటికి వచ్చింది, చెప్పింది ఆ 400 కోట్లు మేము కట్టిన మాకు ప్రాజెక్ట్ నుంచి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లోనే ఉన్నది, మొత్తం పైసలు మేము పెడతాం, మేము కడతాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే ఇప్పటికి 30 నెలలు అయిపోయాయి, 31 నెలలు అయిపోయింది. 31 నెలలు అయిపోయినా కనీసం ఒక అడుగు ముంగట పడలే. ఇవాళకి కూడా ఒకటే పట్టుకున్నాడు, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని చెప్పి పనికిమాలిన మాటలు, పసలేని విమర్శలు తప్ప ఇంకొకటేమి కాదు. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలా. ప్రాణహితలో స్టోరేజ్ కెపాసిటీ కేవలం 16.4 టీఎంసీలు, మరి మనకు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క రిజర్వాయర్ల కెపాసిటీ 141 టీఎంసీలు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్త ఆయకట్టుతో పాటు స్థిరీకరించే ఆయకట్టు లెక్క కలుపుకుంటే మొత్తం 40 లక్షల ఎకరాల సామర్థ్యానికి మనకు చివరి దాకా ఎక్కడి దాకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శ్రీమతి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ నియోజకవర్గంలోని నడిగూడెం, ఇంకోటి మోతే మండలాల దాకా, తుంగతుర్తి, సూర్యాపేట అక్కడి దాకా, అంటే ఆల్మోస్ట్ ఆంధ్ర బార్డర్ దాకా నీళ్ళిచ్చే బృహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కాళేశ్వరం యొక్క విశిష్టత, గొప్పతనం ఏంటంటే కాళేశ్వరం అంటే ప్రతి సందర్భంలో ప్రతిసారి మేడిగడ్డ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసే అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ గొప్పతనం ఏంటంటే 3 రకాల సీజన్లకు 3 రకాల పరిస్థితులకు తట్టుకొని కాల పరీక్షకు నిలబడే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఒకవేళ దేవుడు దయదలిచి వర్షాలు బ్రహ్మాండంగా పడ్డాయనుకోండి, మనం ఇక్కడ అసలు మోటార్లు చాలు చేయాల్సిన అవసరమే లేదు. ఎస్ఆర్ఎస్పి నిండితే మంచిగా బ్రహ్మాండంగా వరద కాలువ పొంగితే సీదా నీళ్లు మిడుమానేరుకు వస్తాయి, మిడుమానేరు నుంచి పైకి ఎటు కావాలంటే తీసుకొని పోవచ్చు. మిడుమానేరు ఇస్ ద వాటర్ జంక్షన్, కిందికి లోవర్ మానేర్ డ్యామ్ తేవచ్చు, కిందికి మొత్తం ఎక్కడెక్కడ పోవాలో కింది చివరి కాలువ దాకా తీసుకొని పోవచ్చు బ్రహ్మాండంగా. అధిక వర్షపాతం పడితే వరద వస్తే వరద కాలువ ద్వారా ఫ్లడ్ ఫ్లో ద్వారా బ్రహ్మాండంగా అసలు ఇక్కడ పంప్ లాంచ్ చేయకుండా నడపొచ్చు. రెండవది, సాధారణ వర్షపాతం పడితే ఫ్లడ్ కాకుండా సాధారణ వర్షపాతం పడ్డదనుకోండి, మనకు ఎస్ఆర్ఎస్పి నుంచి కడెం మీదకి వెళ్ళి ఎల్లంపల్లికి వస్తాయి, ఎల్లంపల్లికి వెళ్ళి లిఫ్ట్ చేసుకుంటూ పోవచ్చు. అప్పుడు ఈ 3 బ్యారేజీల్లో నిల్వ ఉంచుకుంటే చాలు, పంపులు చాలు చేయాల్సిన అవసరం లేదు. అంటే అధిక వర్షపాతం పడితే ఫ్లడ్ ఫ్లోతో నీళ్లు తీసుకోవచ్చు వరద కాలువతో, ఎస్ఆర్ఎస్పి వరద కాలువతో. సాధారణ వర్షపాతం పడితే
ఎస్ఆర్ఎస్పి నుంచి, కడెం నుంచి, ఎల్లంపల్లి నుంచి నీళ్లు తీసుకోవచ్చు. అసలు వర్షమే పడలేదు అనుకోండి, ఈ సంవత్సరం లాగా వర్షమే పడలే, కరువు ఉన్నది, ఎల్నినో ఉన్నది. అయినా సిడబ్ల్యూసి లెక్కల ప్రకారం ఎక్కడ దొరుకుతాయి నీళ్లు తెలంగాణలో అంటే గోదావరి మీద ఇక్కడ. ఇప్పుడు ఎక్కడైతే మనం కూర్చున్నామో కన్నెపల్లిలో అక్కడ దొరుకుతాయి. ఇవాళ మీకు చూపెడుతందుకు వచ్చింది, మాకేమి పని లేకనో పొద్దుపోకనో కానే కాదు. ఇప్పుడేం ఎలక్షన్లు కూడా లేవు, మాకు వచ్చేదేం లేదు. రైతుల అవస్థలు చూడలేక కేసీఆర్ గారు మాకు ఆదేశం ఇచ్చిండు. అరే కింద నీళ్లున్నాయి, ఇవాళ ఈరోజు జూలై 5వ తారీఖు ఇవాళ మధ్యాహ్నం 3:30-4 గంటల ప్రాంతంలో నేను చెప్తా ఉన్నా, మీరు కావాలంటే అధికారులను అడగొచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు మేము అడిగినాం. ఇవాళ ఈ రోజు ఇక్కడ 98,000 క్యూసెక్కులు అంటే దగ్గర దగ్గర 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతా ఉన్నాయి కిందికి, సముద్రంలో వృధాగా కలుస్తా ఉన్నాయి. 1,00,000 క్యూసెక్కులు కిందికి ఉత్తగానే పోతున్నాయి. అంటే ఇక్కడ ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా, మేడిగడ్డ గ్యారేజ్ గేట్లు దించే అవసరం లేకుండా ఇక్కడ కన్నెపల్లిలో ఇప్పుడు మేము చూసినాం, ఇప్పుడు అధికారులను అడిగినాం. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర గేట్లు చూసినాం ఇప్పుడే మేము. కన్నెపల్లిలోకి నీళ్లు వస్తున్నాయి బ్రహ్మాండంగా. ఆ గేట్ కాడ నీళ్ళ ఎక్కడుంది, ఏ హైట్ దాకా ఉందని చూసినాం. 97 మీటర్లకు ఇలా నీళ్లు నిండున్నాయి. కన్నెపల్లి పంప్ హౌస్లో 93.5 మీటర్ల దాకా నిండుంటే చాలు. అంటే మినిమం డ్రా డౌన్ లెవెల్ 93.5 ఉంటే చాలు. మీరు జస్ట్ ఆ గేట్లు, కన్నెపల్లి పంప్ హౌస్ గేట్లు ఎత్తితే పంప్ హౌస్లకు నీళ్లు పోతాయి, బటన్లు ఎత్తితే నీళ్లు. ఇవాళ ఫస్ట్ బెనిఫిషరీ మా కరీంనగర్.